హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. కోకోనట్ రైస్ అంటాం కదా, ఇప్పుడు ఆ కొబ్బరి అన్నం తయారు చేస్తున్నాను. అలాగే ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. అలాగే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఈ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కొబ్బరికాయల్ని తీసుకుని ఇలాగా చిప్ప నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. ఇవి వాటర్ ఉన్న కొబ్బరికాయలు అయితేనే బాగుంటాయండి, కురుడి అయితే బాగుండదు. ఎందుకంటే కురుడిలో మనకి పాలు అన్నవి రావు. ఇవి తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కావాలనుకుంటే మీరు తురుముకోవచ్చు. ఒకవేళ మీరు తురుముకోవాలనుకున్నా కూడా తురుముకోవచ్చు. తురుముకుంటే ఏంటంటే మనం హాట్ వాటర్ చేసి వాటిని అన్నింటినీ బాగా పిండి దాని నుంచి పాలు అన్నది సెపరేట్ చేయాలి. నేనైతే ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసేసి దాన్ని మిక్సీకి వేసేసుకుంటున్నాను. మిక్సీకి వేసినప్పుడు చల్లటి వాటర్తో కూడా మనం చేసేసుకోవచ్చు. అంటే నాకు ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, అందుకే నేను ఇలాగ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుంటాము. మిక్సీ పట్టుకునే ముందు ఏం చేయాలంటే ముందుగా మనం రైస్ ఎన్ని తీసుకుంటున్నామన్నది కూడా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని రైస్ తీసుకుంటామో, ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని మెజర్ చేసుకుంటామో అదే గ్లాస్తో మనము వాటర్ అన్నది తీసుకుంటాం కదా, ఆ వాటర్నే ఇప్పుడు ఇవి మిక్సీ పట్టడానికి మనం యూజ్ చేస్తాము. ఎందుకంటే మనకి మళ్ళీ వాటర్ ఎక్కువ వేసి మిక్సీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పాలన్నీ కూడా మనకు పలచగా అయిపోతాయి, కానీ ఆ పాలు వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని మనం ముందుగానే రైస్ను కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే ఈ బౌల్తో రైస్ అన్నవి మెజర్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ తీసుకుంటాను. 1 గ్లాస్ తీసుకుంటాను కాబట్టి మనకు ఆబ్వియస్గా వాటర్ అన్నది 2 గ్లాసెస్ అవసరం కదా. అందుకు ముందుగా ఈ రైస్ తీసుకొని దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఇదే విధంగా వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో మనం 2 గ్లాసులు కావాలి కాబట్టి పాలు అన్నవి మనకి ఈ 2 గ్లాసుల వాటర్ మెజర్ చేసేసుకొని అదే వాటర్ని నేను కొబ్బరికాయ మిక్సీ పట్టడానికి యూజ్ చేసుకుంటాను. ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, ఒక హాఫ్ కొబ్బరికాయ ముక్కలు పక్కకు పెట్టేసుకొని హాఫ్ తీసుకొని ఇందులో మనం రైస్ తీసుకున్న గ్లాస్ తోటే వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలాగ మెజర్ చేసేసుకొని హాఫ్ వాటర్ వేసి ఒకసారి పట్టుకుంటాను. మళ్ళీ హాఫ్ వాటర్ వేసుకొని 2 సార్లు పట్టుకుంటే పాలు అన్నవి మనకి పూర్తిగా వచ్చేస్తాయి, కొబ్బరిలోంచి సెపరేట్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఆ కొబ్బరి పేస్ట్ అంతా వేసి ఇలాగ పిండినట్లయితే మనకి పాలు అన్నది సెపరేట్గా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలాగ చేసినా సరే, లేదంటే ఏదైనా జల్లెడు ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని పాలన్నీ కిందకి దిగిపోయిన తర్వాత కొబ్బరినన్నీ చేతితో చక్కగా పిండేసి సెపరేట్ చేసేసుకున్నా సరే, ఇలా అయితే ఒకేసారి ఈజీగా త్వరగా అయిపోతుందని నేను ఇలాగ క్లాత్లో వేసి పిండేసుకుంటానండి. మనం వేరే ఏదైనా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసే కంటే క్లాత్లో వేసుకుంటే ఒకేసారి త్వరగా అయిపోతుందండి మనకి. ఇప్పుడు మళ్ళీ ఆ పల్ప్ని మరొకసారి వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. ఇలాగ కనీసం 2 టైమ్స్ చేస్తే మనకు కొబ్బరిలో ఉన్న పాలు అన్నవి పూర్తిగా సెపరేట్ అయిపోతాయండి. ఇప్పుడు మనకి కొబ్బరి అన్నం చేసుకోవడానికి వెజిటేబుల్స్ ఏమేంటంటే పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీ, ఈ 2 వెజిటేబుల్స్ అండ్ పచ్చిమిర్చి సరిపోతాయండి. అలాగే స్పైసెస్కి వచ్చి స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది, చెక్క, లవంగ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు, ఈ 4 స్పైసెస్ సరిపోతాయండి. ఒకవేళ మరాఠీ మొగ్గలు కూడా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇవే మనకు స్పైసెస్ వచ్చి, అలాగే నేను వీడియో చేశాను కదా ఆల్ ఇన్ వన్ గరం మసాలా అని, మనకి అది కూడా యాడ్ చేసుకుందాము. నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్ అయితే కొంచెం మందంగా ఉంటుంది కదా. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం ముందుగా వాటిలో పాలని యాడ్ చేసేసుకుందాము. మనకి 2 గ్లాసెస్ పాలు అని చెప్పాను కదా, ఎందుకంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి పాలని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకుందాము ఇందులోని.
ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఫ్రై చేసుకుని వెజిటేబుల్స్ని ముందే స్పైసెస్ని ఫ్రై చేసుకుని అలా కూడా చేసుకోవచ్చండి. మీకు ఈజీగా ఉండటం కోసం ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. తర్వాత ఆకు, పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠానీ వాటిని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుందాము. మీకు బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. దీనికి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మీరు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే రైస్ అన్నది మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే అది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మిగిలింది తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకైతే సాల్ట్ అన్నది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కనుక అవసరం ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుని పైన క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు కూడా హైలో పెట్టుకోండి ఫ్లేమ్ అన్నది. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా బాయిల్ అవుతుంది. ఈ టైంలో ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని పైన లిడ్ పెట్టేసుకోండి. ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా, ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టేసుకొని మనం ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇలాగా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని కలిపేటప్పుడు జాగ్రత్త అండి, రైస్ అన్నది ఇరిగిపోవద్దు. అలాగే ఇది మనం తయారు చేసుకోవడానికి మనం నార్మల్ రైసే యూస్ చేసుకోవాలి, బాస్మతి అవి బాగుండదు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసేసుకుందాము. ఇందులో జీడిపప్పు కంటే కూడా కిస్మిస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు పైన ఒకసారి లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత చూసారు కదా, ఇలాగా పైనంతా కొంచెం ప్రెస్ చేసేసి పైన లిడ్ పెట్టేద్దాము. లిడ్ పెట్టేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత చూసారు కదా, ఇది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసారు కదా, మనకు వాటర్ అన్నది ఎక్కడా లేదు, అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్కి పైన క్యాప్ ఉంటుంది కదా, దాన్ని వెయిట్తో పాటు విజిల్తో పాటు క్లోజ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఒక 5-10 మినిట్స్ అలాగే వదిలేసేయండి దాన్ని. ఎందుకంటే ఆవిరికి కొంచెం ఉక్కుపోయి మనకి రైస్ అన్నది కూడా సెపరేట్ అయిపోతుంది అనమాట, బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూసారు కదా, నేను 5-10 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి మనకి చాలాగా పొడి పొడిలాడుతూ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా కొబ్బరి పాలతో చేసుకుంటాం కాబట్టి అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడాను. చూసారు కదా, ఇదే విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బాస్మతి రైస్ కంటే మనం రెగ్యులర్గా రైస్ తయారు చేసుకుంటాం కదా, ఆ రైస్ అయితే బాగుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.